సద్గురు దర్శనం చేత ఏం లభిస్తుంది అంటే, నిజమైనటువంటి ఒక సద్గురువు గనక జీవితంలో తారసపడితే, కలిస్తే, యోగిస్తే, ప్రాప్తిస్తే, జన్మ జన్మాంతరాలుగా మనం చేసుకున్నటువంటి అనేక కర్మ ఫలాలు ఏవైతే ఉన్నాయో, చెడు ఏదైతే ఉన్నదో, ఆ క్షణం వరకు సాగిన అన్ని జన్మల పాపం కూడా నశించిపోతుంది. అందువలన సద్గురు దర్శనం చేయాలి. అలాగే మోహాలు ఏర్పడతాయి. అనేక జన్మలు ఎత్తించాం మనం. బహునాం జన్మలంటే జ్ఞానవాన్ మాం ప్రపంచే. ఇదిగో ఈ జన్మలో జ్ఞానం అంటే ఏమిటి, సద్గురు అంటే ఏమిటి, జగద్గురు అంటే ఏమిటి, దీక్షాగురువు అంటే ఏమిటి, నిషిద్ధ గురువు అంటే ఏమిటి, వాచక సూచక మోచక కారణ నిషిద్ధ గురువు అంటే ఏమిటి, ఇవన్నీ కూడా విచారణ చేస్తే ఇవన్నీ కలిసిన ఒక స్వరూపం ఎక్కడన్నా ఉన్నదా అని అంటే అది షిరిడీ మహాస్వామి మాత్రమే. ఇవాళ 29వ తారీఖున ఆషాఢ పౌర్ణమి, వ్యాస పౌర్ణమి, గురు పూర్ణిమ చేసుకొని వైజాగ్ నుంచి కంచి యూనివర్సిటీకి వెళ్ళి కంచిలో జగద్గురువులు శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారి చాతుర్మాస దీక్షలో పాల్గొని మళ్ళీ గురువారం తిరిగి రాగానే సద్గురు దర్శనం దొరికింది. అది పూర్ణాహుతి. ఇది 7వ రోజు. ఇది ఇక్కడ ఇలా ముగింపు జరగాలి. ఏదో ఉపన్యాసం ఇచ్చాం, నలుగురితో మాట్లాడాం, ఇది కాదు. హృదయాన్ని ఆవిష్కరించుకోవాలి. ఇంతకీ ఈ సమర్థ సద్గురు సాయినాథుడు ఎవరు? ఇది మొట్టమొదటి ప్రశ్న. ఈ సాయినాథుడు ఎవరంటే ఎవరికీ తెలియదు. తెలిస్తే మన సాధన అయిపోతుంది. నాకు ఆయన తెలుసు, నేను ఆయనతో మాట్లాడతాను, ఆయన రోజు నాతో మాట్లాడతాడంటే నమ్మకండి. ఆయన అందరితో మాట్లాడాడు. ఒక్కొక్కరితో మాట్లాడతాడు. ఆయన అందరితో సామూహికంగా మాట్లాడు. ఎవరి కష్టము, ఎవరి నిష్ఠూరము, ఎవరి ఆనందము, ఎవరి సంతోషము, ఎవరి యాతన, ఎవరి ప్రారంభము, ఇవన్నీ కూడా ఆయనకి తెలుసు గనక, సర్వజ్ఞుడైనటువంటి ఒక సమర్థ సద్గురువు కనుక ఆయన కాలంలో నిజానికి శివ, రామ, కృష్ణ, మారుతి, విఠోబా, ఖండోబా అనేటువంటి అనేకమైన చీలికలు పేలికలైనటువంటి మత విషయాలు ఉంటే వాటన్నింటినీ ఒక చోటికి చేర్చి హిందువులు, ముస్లింలు అంటూ ఇద్దరు లేరక్కడ, ఉన్నదంతా ఒక్కటి. అల్లా మాలక్ ఏక్. అల్లా మాలక్ ఏక్ అన్నారు కాబట్టి ఆయన హిందువు కాదని కాదు. ఆయన గనక ఆంధ్రదేశంలో అంటే తెలుగునాట పుట్టి ఉంటే దేవుడు ఒక్కడే అనేవారు. తమిళంలో ఉంటే తమిళ భాషలో దేవుడు ఒక్కడే అని చెప్పేవారు. 288 భాషలు ఏవైతే ఈ భారతదేశంలో ఉన్నాయో అన్ని భాషలలోనూ దేవుడు ఒక్కడే అని చెప్పగలిగినటువంటి సమర్థ సద్గురువు ఎవరంటే షిరిడీ సాయినాథుడు మాత్రమే. నాథ అనేటువంటిది అద్భుతమైన సాంప్రదాయం. అంతేకాదు చాలామంది అంటారు, ఈ సాయిబాబా పేరు వేదంలో లేదే, సనాతన ధర్మంలో ఎక్కడ వినపడలేదే అని అంటారు. తెలియక అంటారు. తెలుసుకున్న తర్వాత ఇంకా అందరూ ఎట్లా అంటే, మనకు ఒక పుస్తకం ఉంది, గ్రంథం ఉంది. దాని పేరు మహామంత్రార్ణవ గ్రంథము అని ఉంటుంది. దానిలో శివుని గురించి చెప్పినప్పుడు సర్వభ్య సర్వసర్వభ్య అంటే అనేక నామాలు కనుక ఉన్నట్లయితే అన్ని మంత్రాలకి మూలము ఓం అనేటువంటి ఒక ఏకాక్షరం ఎట్లాగైతే ఉన్నదో, శివుడి యొక్క లేదా పరమాత్మ యొక్క అన్ని నామాలకి ఒక్క అక్షరం ఉన్నది. దాని పేరు సహా. సహా దానికి మరాఠీ దేశంలో అంటే మహారాష్ట్ర దేశంలో ఆయి అంటే తల్లి, సహా అంటే ఈశ్వరుడు. సహా ప్లస్ సాయి ఈజ్ ఈక్వల్ టు సాయి. కాబట్టి ఈ సాయి అనేటువంటిది తల్లి తండ్రి కలిసిన అర్ధనారీశ్వర తత్వం, శివపార్వతుల యొక్క సమ్మేళనం. కనిపిస్తున్న ప్రపంచము, ప్రపంచాన్ని నడిపిస్తున్న పరదైవతము రెండు ఒకటే. అది మూలము, ఇది నీడ. అది బింబము, ఇది ప్రతిబింబము. అది ధ్వని, ఇది ప్రతిధ్వని. అది ఆలోచన, ఇది ఆచరణ. అది బుద్ధిపరమైనటువంటి ఒక ఆలోచన అయినట్లయితే శక్తివంతమైనటువంటి ఆచరణ ఈ ప్రపంచాన్ని శాసించాలి గనక యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మనం సృజామ్యహం. అంటే ఆయా దేశ కాల పరిస్థితులకి
అవసరాలకి అధర్మం పెచ్చరిల్లిపోతున్నప్పుడు, పిడివాదాలు ప్రబలినప్పుడు, జాతి వైషమ్యాలు పెరిగిపోతున్నప్పుడు తనను తాను సృష్టించుకొని పరమాత్మ ఒక దేహాన్ని తీసుకుని వస్తాడు. అట్లా వచ్చినటువంటి ఒక అవతారమూర్తి కలియుగంలో ఎవరు అంటే షిరిడి సాయినాథుడు. ఆయన జగద్గురువా, సద్గురువా, ఇంకో గురువా అంటే సమర్థమైనటువంటి సద్గురువు. సమర్థుడు అంటే శక్తిమంతుడు అని కాదు, సర్వము అర్థమై తెలిసినటువంటి వాడు, సర్వము తెలిసిన వాడు కనుక సమర్థ సద్గురు సాయినాథుడు. సద్గురు అంటే ఏమిటంటే ఆత్మవిచార మార్గంలో మనందరినీ కూడా ఇదిగో కర్మ, భక్తి, జ్ఞాన, యోగ వీటన్నింటినీ దాటించి మళ్ళీ మన మూలంలోకి తీసుకువెళ్ళి మానవ జన్మ యొక్క పరమార్థం ఏమిటో తెలియజేసి పుట్టి మళ్ళీ గిట్టేలోగా ఈ నడిమి కాలం ఏదైతే ఉన్నదో దీనిని కర్మభక్తి జ్ఞాన యోగాల ద్వారా ఎట్లా సుసంపన్నం చేసుకోవాలో, ఎట్లా అర్థవంతంగా జీవించాలో, జీవిత పరమార్థం ఏమిటో, ఈ పరమార్థం తర్వాత మనం ఏం కావాలో అవన్నీ చూపించేటువంటి మార్గదర్శనం చేయిస్తారు కనుక ఆయన జగద్గురువు కూడా. జగద్గురువు అంటే జగత్తుని గురువుగా భావించిన వాడు అని ఒక అర్థం. అట్లాగే తాను జగత్తుకు గురువై నడిపించేవాడు అని రెండవ అర్థం. అంటే జగత్తులతో మమేకమై జన హృదయాలలో నిరంతరము ఒక శ్వాసగా, ఒక అనాహత నాదంగా, ఒక హంసగీతంగా, పరమాద్భుతంగా ఆగకుండా నిరంతరము ధ్వనించేటువంటి ఒక పూర్ణమైనటువంటి ఒక స్థానం ఎక్కడంటే మన హృదయ స్థానం. ఈ స్వాయి ఎక్కడ ఉన్నాడు అంటే ఆయన లేనిది ఎక్కడ అన్నదే జవాబు. అన్ని చోట్ల ఉన్నాడు, అంతటా ఉన్నాడు, అన్ని తానై ఉన్నాడు. ఈ రూపం ఇలా వచ్చింది. ఎలా వచ్చింది అంటే ఆనాడు రెండు మతాల మాత్రమే వాటి మధ్య వైరుధ్యము, వైషమ్యము అన్నీ ఉండేవి. ఆ రెండింటినీ సమన్వయం చేయడం కోసం ఆయన ఎన్నుకున్నటువంటి మార్గం ద్వారకామాయి. ద్వారకామాయి అంటే ద్వారకమాయి, తలుపులు లేనిది. తలుపులు లేనిది హృదయం, తలుపులు లేనిది హృదయం. తలుపులు ఉన్నది మనస్సు. అంటే మన మనస్సుని దాటి హృదయం వైపు వెళ్ళండి. ఎందుకనంటే అక్కడే పరమాత్మ ఒక బొటనవేలు పై కడుపు ఎంత ఉన్నదో అంతగా అంగుష్ట మాత్రంగా మనలోనే పరమేశ్వరుడు ఉన్నాడని, అటువంటి ఆ భావనలోకి వెళ్ళాలని, దానికి భక్తి ఉదాత్తమైన మార్గమని, ఆ భక్తిలో నుంచి ఒక ప్రేమ ఉండాలని తన భక్తి యొక్క నిదర్శనాన్ని ప్రదర్శనం చేస్తూ తన చుట్టూ వచ్చినటువంటి వారందరికీ కూడా దివ్య లీలా వైభవాన్ని ఆవిష్కరిస్తూ భగవంతుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. ఇది పంచాక్షరి. ఈ దేవుడు ఎలా ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడంటే ఒక్కడే ఉన్నాడు. ఆ ఒక్కడే అనంతమై ఉన్నాడు. ఈ అనంతంగా ఉన్నాడు, అనేక రకాలుగా ఉన్నాడు, అనేక కర్తవ్యాలు నెరవేరుస్తున్నాడు. కనుక షిరిడి సాయినాథుని యొక్క దివ్య సన్నిధి అపురూపమైనది, అందరికీ లభించేది కాదు. ఒక్క నిమిషం ఆలోచించండి. చింతపల్లికి వేరే పని మీద రాలే. గురు పూర్ణిమ ప్రారంభమై గురు పూర్ణిమకి పూర్ణాహుతి ఈ సమయంలోనే చేయాలి, అభిజిత్ లగ్నంలోనే చేయాలి. దానికి ఇక్కడికి రప్పించి తన దగ్గర కూర్చోబెట్టుకొని కాసేపు నా గురించి నీకు తెలిసింది ఏదో రెండు మాటలు చెప్పు అనటం, దీన్ని మించిన వైభోగం ఇంకోటి ఉన్నదా? దీన్ని మించిన తపస్సు యొక్క ఫలితం ఇంకేదన్నా ఉన్నదా? తర్వాత 38,000 సత్సంగాలు చేసినటువంటి నేను ఏనాడు ఎక్కడ నేను మాట్లాడుతాను అని అనలా. అంటే అన్ని చోట్లకి వెళ్ళాను నేను. కానీ ఈ ప్రాంగణంలోకి రాగానే 5 నిమిషాలన్నా నేను మాట్లాడుతాను అన్నా. 5 నిమిషాలు ఎందుకన్నాను? నేననలా, నా గురించి 5 నిమిషాలు మాట్లాడగలదు ఆయన. ఇక ఇందాక ఒక విషయం చెప్పారు, చాలా విస్తృతంగా చెప్పాలి. బాబాది 2-2.5 గంటలు చెప్తే తప్ప అది అవ్వదు. కానీ ఇందాకన్నారు ఏ దేవాలయంలోనూ ఏ మందిరంలోనూ లేనటువంటి పాద సంస్పర్శ ఇక్కడ ఉన్నది, చక్కగా చేసుకోవచ్చు అని. మరి గురుపాదంలో ఏమున్నది అని, గురువు యొక్క పాదానికి ఎందుకు నమస్కరించాలి? శ్రీభూయిత శ్రీహరి చిహ్నితాభ్యాం అగస్త్యరేఖాద విరంచితాభ్యాం నమో నమ సద్గురుపాదుకాభ్యాం. గురుపాదుకల ఎందు ఏమున్నాయంటే మన అరచేతిలో ఎట్లాగైతే కర్మరేఖలు ఉన్నాయో గురువు యొక్క పాదాల అడుగున అగస్త్య రేఖలు ఉంటాయి. ఎప్పుడైతే మన చెయ్యి గురుపాదం మీద పడిందో, లేదు గురుపాదాన్ని తాకిందో, ఆ క్షణం వరకు ఉన్నటువంటి కర్మ ఫలితాలన్నీ నశించిపోయి
శ్రీదేవి భూదేవి రెండు ఉంటాయి అక్కడ. శ్రీ అంటే లక్ష్మి, శ్రీ అంటే సరస్వతి, శ్రీ అంటే సాలకులుగు, శ్రీ అంటే హాలాహలం. జీవితంలో ఎత్తులు ఉంటాయి, పల్లాలు ఉంటాయి, విజయాలు ఉంటాయి, అపజయాలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి, సంతోషాలు ఉంటాయి, ఆనందాలు కూడా ఉంటాయి. ఆనందాలు కూడా అంటే అప్పుడప్పుడు కలుగుతాయి. కానీ గురుపాద సన్నిధిలోకి వెళ్ళి గురువు యొక్క పాదాన్ని కనుక స్పృశించినట్లయితే, అది కూడా ఎక్కడ పైన కాదు, గురుపాదంలో ఉన్న బటన వేలు కింద గనక అరచెయ్యి పెట్టి నమస్కారం చేసుకున్నట్లయితే కర్మలన్నీ కూడా విమోచనమైపోతాయి, కర్మ బంధనాలన్నీ తెగిపోతాయి. ప్రాపంచిక బంధనాలు, ఈ లాలసలు, మోహాలు, వ్యామోహాలు, వ్యసనాలు, కోరికలు అన్నీ నశించిపోయి శుద్ధ మనస్సు మనందరికీ కూడా ఏర్పడి మనలో ఉన్నటువంటి జీవాత్మ అదిగో ఆ పరమాత్మతో అనుసంధానమై నీవు నేను ఒకటే, త్వమేవా అహం న సంశయః. నీకు నాకు ఏం తేడా లేదు. నువ్వు దిగొచ్చావు, మేము మెట్లెక్కుతున్నాం, మన ఇద్దరం ఇగో ఇక్కడ కలుసుకున్నాం, మెట్లెక్కాగా ఇక్కడికి వచ్చాం, మళ్ళీ దిగి వెళ్ళిపోతాం కదా. పరమాత్మ అంటే దాని ఇంగ్లీష్లో డిసెంట్ ఆఫ్ గాడ్, కిందికి దిగాలి ఆయన. దిగి వచ్చాడా లేదా? ఎప్పుడు రావాలన్నా మానవ దేహం తీసుకుని వచ్చాడా లేదా? ఎప్పుడు భగవంతుడు ఒక జన్మ తీసుకోవాలి అంటే ప్రపంచమంతా ఉంది, 200 దేశాల పైన ఉన్నాయి, 200 ద్వీపాలు ఉన్నాయి. అక్కడెక్కడ కూడా మహర్షులు పుట్టల, తత్వవేత్తలు పుట్టారు, వేదాంతులు పుట్టారు, మహామేధావులు పుట్టారు, పరిశోధనలు చేసిన వాళ్ళు పుట్టారు. కానీ దైవం ఒక్కసారి నిర్ణయించుకొని ఈ ప్రపంచంలోకి రావాలి, ఈ జగత్తుని మరమ్మత్తు చేయాలి అని ఆయన సంకల్పించినప్పుడు ఆయన ఎన్నుకున్నటువంటి ఒకే ఒక్క దేశం అది భారతదేశం. ఇంకెక్కడ భగవంతుడు పుట్టలా రాలే. అన్ని రామకృష్ణాది అవతారాలు, షిరిడి సాయి, శంభోమూర్తి చరతి భువనే శంకరాచార్య రూప, ఎవరొచ్చినా కూడా దివ్యత్వాన్ని దైవత్వాన్ని తీసుకొని ఈ జగత్తులోకి వచ్చి భారతదేశాన్ని మరమ్మత్తు చేస్తూ మళ్ళీ మనల్ని ధర్మ మార్గంలో నడిపిస్తూ ధర్మం అంటే ఇది, సత్యం అంటే ఇది, శాంతి అంటే ఇది, ప్రేమగా ఉండండి అని ఇవన్నీ చెప్పి సర్వవేదముల సారాన్ని మనకి మరాఠీ దేశంలో, మహారాష్ట్ర దేశంలో మరాఠీ భాషలో సబూరి, సహనం ఉండాలి, శ్రద్ధ ఉండాలి. ఈ రెండు ఎక్కడి నుంచి వచ్చాయి? బాబా ఏం చెప్పారు? బాబా సనాతనమైనటువంటి ఒక వైదిక మూర్తి ఆయన. దానిలో నుంచి ఆయన శ్రద్ధ, సబూరి రెండు చెప్పారు. ఎక్కడి నుంచి వచ్చింది? శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, భగవద్గీతలో ఉందని. పైగా మనబోటి వాళ్ళు కనుక వెళ్ళి, అయ్యా నాకు ఏదైనా మంత్రం అంటే మంత్రాలు ఇవ్వడానికి నేను రాలేదు, జ్ఞానేశ్వరి అంటే భగవద్గీత చదువుకోండి, అలాగే విష్ణు సహస్రనామం చదువుకోండి, ఈ ప్రపంచమంతా విష్ణువు యొక్క స్వరూపమే, జాతి మత వర్గ వర్ణాలు లేవు, ఇక్కడ ఉన్నదంతా అఖండమైనటువంటి మానవ జాతి మాత్రమే. మానవుడిలో కనుక మానవత్వమే నశించిపోతే ఆ జాతికి అర్థమే లేదని చెప్పిన మహనీయ మూర్తి షిరిడి సాయినాథుడు. ఒకరికి సహాయపడటానికి, ఒకరికి ఆనందాన్ని కలిగించడానికి, ఒకరి కష్టాన్ని తీర్చడానికి వీధి వీధిన తిరిపం అంటే భిక్ష స్వీకరించి, అది దత్త సంప్రదాయంలో ప్రధానం. గురువుకి గురుదక్షిణ ఇవ్వాలి, గురువు గారికి ఫీజు కట్టకూడదు, తప్పు. రూపాయి బిళ్ళైనా గురువు గారికి ఇవ్వాలి, లక్షల కోట్లు గురువుకి అక్కర్లేదు. అందుకని ఆయన 2 రూపాయలు తీసుకునేవారు, తీసుకుని ఏం చేసేవారు? లేని వాళ్ళకి ఇచ్చేసేవారు. అలాగే ప్రపంచము, పర్యావరణము, మానసికమైన పరిస్థితులు, వీటన్నింటినీ వారు ఉన్నటువంటి కాలంలో దివ్య శక్తి ఎలా ఉంటుంది మానవ దేహంలో ఉన్నప్పటికీ కూడా, మనం గనక బాబాతో గనక ఉంటే మనం కూడా ఈయన సామాన్య మానవుడే పొరపాటు పడేవాళ్ళం. ఆ పొరపాటు పడకుండా ప్రతి క్షణము కూడా ఒక అద్భుతమైనటువంటి లీలా వైభవాన్ని ప్రదర్శించి, రోగాలు పోగొట్టి, రాగాలు సృష్టించి, అనంత అనురాగాలతో సమస్తమైనటువంటి సంత దేశమైనటువంటి మహారాష్ట్ర తాను ఉన్నటువంటి ఆ పరిధిలో తాను నిలకడ చెంది వైదికమైన, ఆర్షమైన, భారతీయమైన ఒక తత్వ సిద్ధాంతాన్ని జనజాగృతం చేయడానికి, మనందరినీ మేలు కొలపడానికి. నిద్రపోకండి, శరీరానికి ఎంత నిద్ర కావాలంత ఇవ్వండి. పుట్టిన రాదిగా పోయేదాకా నిద్రలోనే గడిపితే ఈ జన్మ ఎందుకు ఎత్తి వచ్చారు? అలాగే సేవ లేకపోతే నిర్వాణం లేదు, మోక్షం లేదు. నిర్వాణం అంటే మోహక్షయమే మోక్షం. మనలో ఎప్పుడైతే మోహాలు పోతాయో, ఎప్పుడైతే వాసనలు తగ్గిపోతాయో, ఎప్పుడైతే కోరికలు నెమ్మదిగా తగ్గుతూ వస్తాయో, అప్పుడు మనం పరమాత్మ వైపు నెమ్మదిగా వెళ్తాం.
ఈ సేవ అంటే చాకిరీ కాదు. నానా అనేటువంటి వాడు మహాపండితుడని అనుకొని బాబా నాకు ఏదన్నా సేవ ఇవ్వండి అని అడిగినప్పుడు ఎవరికి ఇవ్వని సేవ ఆయనకి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? ఆయన గొప్పవాడని ఇచ్చారా అని కాదు. ఆయనకి మనస్సులో ఒక భావం ఉండేది, బాబా ఏమీ చదువుకోలేదు కనుక నేనేదో భగవద్గీత శ్లోకాలు చదువుకుంటూ ఉంటాను, ఆయనకి ఏమర్థమవుతాయి, నా అంతటి నా కోసం చదువుకుంటానని పాదాలు ఒత్తుతూ కూర్చుంటే కొన్నాళ్ళు ఆ సహనం ఆయన ప్రదర్శించి వీడి శ్రద్ధకి ఆనందాన్ని పొంది తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నైన సేవయా అని చదువుతుంటే నానా ఒక్క నిమిషం ఆగు అన్నాడు. బాబా ఇంకా మీరు పడుకోలేదా అన్నాడు. దాని సంగతి వదిలి నువ్వు మళ్ళీ చదువు అన్నాడు. తద్విద్ధి ప్రణిపాతేన అంటే ఏమిటి అన్నాడు. అంటే సాష్టాంగమైనటువంటి ఒక నమస్కారాన్ని ఇస్తూ ప్రణిపాతం చేయటం, నీ ముందు మోకరిల్లటం లేదా సాష్టాంగం చేయటం అన్నాడు. మరి తద్విద్ధి పాతేన అనొచ్చు కదా, కృష్ణుడు ప్రణిపాతేన అన్నాడేమి, ఆ ప్రణి అనేటువంటి శబ్దం ఏమిటి అన్నారు. అంటే ఏమో భగవద్గీతలో రాసింది అలాగే చదువుకుంటూ వచ్చాను అన్నాడు. సరే సరే తర్వాత చెప్పన్నాడు. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన రెండో మాట. కృష్ణుడు ఎందుకే ఊరికే ఇటువంటి మాటలు వాడుతాడు, ప్రశ్నేనా అంటే పోయేది కదా, పరిప్రశ్నేనా అంటే ఏమిటి నానా, నీకేమర్థమైంది చెప్పు నాకు అన్నాడు. తెలియటలేదు బాబా, ఎందుకు నువ్వు నన్ను ఇలా పరీక్ష పెడుతున్నావు, భగవద్గీత మొత్తం నాకు వచ్చు, 700 శ్లోకాలు కంఠోపాఠం నాకు, ఎప్పుడు నేను ఇలా ఆలోచించలేదు, ఇవాళ నన్ను ఎందుకు ఇలా వేధిస్తున్నావు అని అడిగాడు. గురువు వేధించాడు అంటే మన కర్మలు నశింపజేయడానికి వేదకి గురి చేస్తాడు. ప్రశ్న అంటే షిరిడి బాబా అంటే ఎవరు అనేది ప్రశ్న. ఆయన అవధూత, ఆయన రాజాధిరాజు, ఆ యోగి రాజు, ఏవో చెప్తాం ఎగ్జెక్టివ్స్. అది కాదు సమాధానం. దానికి విశ్వజనీనమైన సార్వకాలికమైన సమస్తమైన పామరుడు నుంచి పండితుడి వరకు కూడా అర్థమయ్యేట్లుగా సమాధానం వచ్చే ప్రశ్న వేయాలి. ఏదో కనపడ్డారు లేదా ప్రశ్న వేయకూడదు. పరిప్రశ్న అంటే వారి నోటి నుంచి ఆ ప్రశ్నకు వచ్చే జవాబు శిలాశాసనం అయిపోతుంది. అనేక జాతులని అనేకమైన సంవత్సరాలు వాటిని నడిపిస్తుంది, యుగాలు. పరిప్రశ్న అంటే ఉత్తమమైన ప్రశ్న అని ఒక అర్థం, రెండవది వేయదగిన ప్రశ్న అని రెండో అర్థం, మూడవది తెలుసుకోవలసిన ప్రశ్న అని మూడో అర్థం, నాలుగవది ఎట్టి పరిస్థితుల్లోనైనా తెలుసుకునే వెళ్ళాలి అనేటువంటి జిజ్ఞాస, తితీక్ష, సహనము, శ్రద్ధ, భక్తి, సమర్పణ, శరణాగతి, వినయము ఇవన్నీ మూటగట్టుకొని ఆ ప్రశ్న కనుక వేయగలిగితే అది పరిప్రశ్న అవుతుంది కనుక సరే సరే పరిప్రశ్నేనా అర్థమైంది కదా. తర్వాత సేవయ్య అన్నాడే, అదేమిటి అన్నాడు. బాబా ఏమిటి మీకు తెలియదా, తెలియక అడుగుతున్నారా, తెలుసుకుందామని అడుగుతున్నారా ఏమిటని అడిగితే అది పక్కన పెట్టు, సేవయ్య అంటే ఏమిటి అన్నాడు. ఇదిగో మీ పాదాలు, ఇంతమంది భక్తులు ఉన్నారే, మీ ఒక్కరి పాదము మీ కాలు నొక్కడానికి నా ఒక్కరికి అవకాశం ఇచ్చావే, అది సేవ కదా అన్నాడు. నువ్వు చేస్తున్నది చాకిరి, అది సేవ కాదు. సేవ అంటే భావన, భావన అంటే అమృత భావన, భగవంతుని యందు ఒక భక్తితో చేసేటువంటి ఆలోచన. అందుకనుక సేవయా అంటే పరమాత్మని ఎప్పుడైనా పరిప్రార్థన చేయి. అంటే నువ్వు సాష్టాంగ నమస్కారం చేస్తే అది బహిరంగ విన్యాసం, బయట కనపడేది. కానీ నీ లోపల నువ్వు ఒక్క చోట కూర్చొని అన్ని శక్తులని లోపల ఆవాహన చేసుకుని ఆ సాయినాథుడిని ఇదిగో ఇక్కడ కూర్చొని కనుక హృదయంలోకి ఆహ్వానం చేస్తే అది అష్ట అంగ ప్రణామం. లోపల ఉన్నటువంటి 8 అంగములను కూడా ఆయనకు ప్రణామం చేయాలి, అంటే సమర్పించాలి. తర్వాత పరిప్రశ్న ఉత్తమమైన ప్రశ్న వేసి సమాధానం పొందాలి. పొందుతూనే సేవయా. ఇక్కడ సేవ చేయటం అంటే సేవకి రండి అంటాం. సేవకి రండి అంటే అహంకార మమకారాలు రెండు పోగొట్టుకోవటానికి రావాలి. అహంకారం పెంచుకోవటానికి, మమకారాలు బంధనాలు మరింతగా ప్రబలంగా పెంచుకోవటానికి ఇంత దూరం రానక్కర్లేదు. ఆ రెండు ప్రదర్శించడానికి విశాల ప్రపంచం బయట ఉండనే ఉంది. కానీ ఈ మందిరంలో సాయినాథుడి దివ్య సన్నిధిలో అనగవలసినది మనస్సు, వెలగవలసినది తపస్సు. ఇది గుర్తుపెట్టుకోవాలి. దీని వలన మనలో ఉన్నటువంటి అనేకమైనటువంటి దౌర్బల్యాలు నశించి మనలో ఉన్నటువంటి ఆ దివ్యత్వం ఏదైతే ఉన్నదో అది బయటకు రావాలి.
దాన్ని రప్పించగలిగిన శక్తిమంతుడైన, అందువలన ఆయన సమర్థ సద్గురువు అయినాడు. ఆయన అవధూత అనేటువంటి దానికి ఈ మధ్య విన్నాను నేను కూడా అందరితో పాటే. ఆ ప్రస్తావన కొంత ఆన్సర్ ఇవ్వాలి, జవాబు, అది నా బాధ్యత. కనుక అవధూత అంటే ఉన్మంతుడు కాదు, అవధూత అంటే పిచ్చివాడు కాదు. 700 శ్లోకాలు కంఠోపాఠం. నాకు ఎప్పుడు నేను ఎలా ఆలోచించలేదు. ఇవాళ నన్ను ఎందుకు ఇలా వేధిస్తున్నావు అని అడిగాడు. గురువు వేధించాడు అంటే మన కర్మలు నశింపజేయడానికి వేదకి గురి చేస్తాడు. ప్రశ్న అంటే షిరిడి బాబా అంటే ఎవరు అనేది ప్రశ్న. ఆయన అవధూత, ఆయన రాజాధిరాజు, ఆ యోగి రాజు, ఏవో చెప్తాం ఎగ్జెక్టివ్స్. అది కాదు సమాధానం. దానికి విశ్వజనీనమైన, సార్వకాలికమైన, సమస్తమైన పామరుడు నుంచి పండితుడి వరకు కూడా అర్థమయ్యేట్లుగా సమాధానం వచ్చే ప్రశ్న వేయాలి. ఏదో కనపడ్డాక లేదా ప్రశ్న వేయకూడదు. పరిప్రశ్న అంటే వారి నోటి నుంచి ఆ ప్రశ్నకు వచ్చే జవాబు శిలాశాసనం అయిపోతుంది. అనేక జాతులని, అనేకమైన సంవత్సరాలు వాటిని నడిపిస్తుంది, యుగాలు. పరిప్రశ్న అంటే ఉత్తమమైన ప్రశ్న అని ఒక అర్థం. రెండవది వేయదగిన ప్రశ్న అని రెండో అర్థం. మూడవది తెలుసుకోవలసిన ప్రశ్న అని మూడో అర్థం. నాలుగవది ఎట్టి పరిస్థితుల్లోనైనా తెలుసుకునే వెళ్ళాలి అనేటువంటి జిజ్ఞాస, తితీక్ష, సహనము, శ్రద్ధ, భక్తి, సమర్పణ, శరణాగతి, వినయము, ఇవన్నీ మూటగట్టుకొని ఆ ప్రశ్న కనుక వేయగలిగితే అది పరిప్రశ్న అవుతుంది. కనుక సరే పరిప్రశ్నైనా అర్థమైంది కదా. తర్వాత సేవయ్య అన్నాడే, అదేమిటి అన్నాడు. బాబా ఏమిటి మీకు తెలియదా, తెలియక అడుగుతున్నారా, తెలుసుకుందామని అడుగుతున్నారా ఏమిటని అడిగితే అది పక్కన పెట్టు, సేవయ్య అంటే ఏమిటి అన్నాడు. ఇదిగో మీ పాదాలు, ఇంతమంది భక్తులు ఉన్నారే, మీ ఒక్కరి పాదము, మీ కాలు నొక్కడానికి నా ఒక్కరికి అవకాశం ఇచ్చావే, అది సేవ కదా అన్నాడు. నువ్వు చేస్తున్నది చాకిరి, అది సేవ కాదు. సేవ అంటే భావన, భావన అంటే అమృత భావన, భగవంతుని యందు ఒక భక్తితో చేసేటువంటి ఆలోచన. అందుకనుక సేవయా అంటే పరమాత్మని ఎప్పుడైనా పణిప్రార్థన చేయి. అంటే నువ్వు సాష్టాంగ నమస్కారం చేస్తే అది బహిరంగ విన్యాసం, బయట కనపడేది. కానీ నీ లోపల నువ్వు ఒక్క చోట కూర్చొని అన్ని శక్తులని లోపల ఆవాహన చేసుకుని ఆ సాయినాథుడిని ఇదిగో ఇక్కడ కూర్చొని కనుక హృదయంలోకి ఆహ్వానం చేస్తే అది అష్ట అంగ ప్రణామం. లోపల ఉన్నటువంటి 8 అంగములను కూడా ఆయనకి ప్రణామం చేయాలి, అంటే సమర్పించాలి. తర్వాత పరిప్రశ్న అయిన ఉత్తమమైన ప్రశ్న వేసి సమాధానం పొందాలి. పొందుతూనే సేవయా. ఇక్కడ సేవ చేయటం అంటే సేవకి రండి అంటాం. సేవకి రండి అంటే అహంకార మమకారాలు రెండు పోగొట్టుకోవటానికి రావాలి. అహంకారం పెంచుకోవటానికి, మమకారాలు బంధనాలు మరింతగా ప్రబలంగా పెంచుకోవటానికి ఇంత దూరం రానక్కర్లేదు. ఆ రెండు ప్రదర్శించడానికి విశాల ప్రపంచం బయట ఉండనే ఉంది. కానీ ఈ మందిరంలో సాయినాథుడి దివ్య సన్నిధిలో అనగవలసినది మనస్సు, వెలగవలసినది తపస్సు. ఇది గుర్తుపెట్టుకోవాలి. దీని వలన మనలో ఉన్నటువంటి అనేకమైనటువంటి దౌర్బల్యాలు నశించి మనలో ఉన్నటువంటి ఆ దివ్యత్వం ఏదైతే ఉన్నదో అది బయటకు రావాలి. దాన్ని రప్పించగలిగిన శక్తిమంతుడైన, అందువలన ఆయన సమర్థ సద్గురువు అయినాడు. ఆయన అవధూత అనేటువంటి దానికి ఈ మధ్య విన్నాను నేను కూడా అందరితో పాటే. ఆ ప్రస్తావన కొంత ఆన్సర్ ఇవ్వాలి, జవాబు, అది నా బాధ్యత. కనుక అవధూత అంటే ఉన్మంతుడు కాదు, అవధూత అంటే పిచ్చివాడు కాదు. అవధూత అంటే అవధూత, ఆ 4 బీజాక్షరాలు. అమదానందము విమలధామమై, వర్తమాన వర్తిత అవ్యధాకారకమై, ధూమ కామరహిత జ్ఞాన ధారణాతీత చారణమై, తమోరహిత తపో తత్వతారకమై, నెలచుని ఈ జగతి అవధూత నిర్మల నిశ్చల సచ్చరిత. ఇది అంటే ఆయన ఆనందం ఎక్కడ? ఈ బాబా ఎక్కడున్నారు? షిరిడీలో ఉన్నారని మన పిల్లలు రాస్తారు, మనం మార్కులు వేస్తాం. అసలు ఆయన లేనిది ఎక్కడ అంటూ జవాబు రాయగలగాలి. ఆ లేనిదంటే ప్రపంచంలో అంతటా ఉన్నాడని, దాంతో పాటుగా సర్వాంతర్యామిగా ఉన్నటువంటి పరమాత్మ నాలో కూడా అంతర్యామిగా ఉన్నాడు. అక్కడ ఉన్నాడు కనుక ఆయనకి మదముతో కూడిన ఆనందం, మన ఆనందాన్ని కూడా మదంతో కూడి ఉంటాయి, సంతోషంతో కూడి ఉంటాయి. దానాహంకారం, విద్యాహంకారం, శాస్త్రాహంకారం,
అనేక అహంకారాలు మనల్ని నడిపిస్తూ ఉంటాయి. ఆయనకి అది లేదు. అమందానందము విమలధామం అది. ఆ ధామంలో ఆయన ఒక్కరు ఉంటారు. అలాగే వర్తమానంలో వర్తిస్తూ ఉంటారు. ఈ క్షణాన ఇక్కడ ఈ ఆలయంలో ఆయన ప్రవేశించి ఉండకపోతే ఈ మాటలే వచ్చేవి కాదు, ఏవో వచ్చేవి కదా. వర్తమాన వర్తితమై నడుస్తూ మన వ్యధ లేకుండా ఉండటానికి ఆయన కారణభూతులవుతున్నాడు. అలాగే ధూమము లేదు, కామము లేదు. ప్రపంచంలో ఇది కావాలని లేదు, ఇది ఉంటే బాగుండన్న ఆలోచన లేదు. తపస్సు చీకటి లేదు, అజ్ఞానం లేదు, ఉన్నదంతా తపస్సు. ఆ తపస్సు వలన తారకమవుతాడు, తరించబడతాడు కనుక ఆయన ఈ ప్రపంచంలో నిర్మలుడై నిశ్చలుడై ఉంటాడు. సచ్చరిత. చాలా మంది అంటారు, ఏముందండి ఆ సచ్చరిత అంటే ఎవడు? బాబా అంటే తెలియని వాడు, బాబాని గురించి చెడ్డగా చెప్పేవాడు, సచ్చరిత్రలో ఏమున్నది అని అడుగుతారు. అది చరిత్ర కాదు, సచ్చరిత. చరిత నడిపించేవాడు, నడుస్తున్నవాడు, నడిపించినవాడు, నడవబోతున్నవాడు, సర్వకాలములందు నిర్మలుడై నిశ్చలుడై నికేతనుడై నిరంజనుడై నిర్భయుడై ఉండేటువంటి వాడు ఒక్క పరమాత్మ. మన ఉపనిషత్తులలో పరమాత్మకు పేరుంది. ఆ పేరు అభీహి, భయం లేనివాడు. భయం ఎందుకు లేదంటే ఆయన వాడు రెండో వాడు లేడు కనుక ఇవన్నీ కూడా మనం రాబోయే కాలంలో అతి త్వరలోనే నేను చెప్పాను 5 నిమిషాలు 5-10 నిమిషాలు మాట్లాడతాను. కానీ బాబా గురించినటువంటి ఏదైనా సరేనమ్మా, అర్థం తెలియకుండా చేసే ఏ పనైనా వ్యర్థమే. అర్థం తెలియాలి, సైంటిఫిక్గా తెలియాలి, చారిత్రాత్మకంగా తెలియాలి, దైవికంగా తెలియాలి, పౌరాణికంగా తెలియాలి, వేదవాంగ్మయంతో సమన్వయం తెలియాలి, నిత్యమైనటువంటి మన జీవితంతో అనుసంధానమై ఎదగాలి. అప్పుడు మాత్రమే షిరిడీ బాబా అనేటువంటి ఆయన మనకు అర్థం. అసలు షిరిడీ అంటే తెలుసునా? మనం ఏదో రాస్తున్నాం షిరిడీ షిరిడీ షిరిడీ. అది షిరిడీ కాదు. మరాఠీలో షిరిడీ శిలాది. శిలాది అంటే చెరుకు తోట. ఆ చెరుకు తోట ప్రపంచం అయితే దానిలో అజ్ఞానం అనేటువంటి ఒక వేప చెట్టు ఉంటే వేప చెట్టుని ఆశ్రయించిన వాడు గురువు. షిరిడీ బాబా జ్ఞానబోధ తక్కువ చేశారు. మరి ఏం చేశారు? అజ్ఞానం అంటే ఏమిటో తెలియజెప్పారు. ఇది చెడు అని ఎలా తెలిస్తే మనకి జ్ఞానం కలుగుతుందో, ఇది ఏది చేయకూడదో తెలిస్తే ఏం చేయాలో అర్థమవుతుందో, అజ్ఞానాన్ని గురించి బోధ చేసి, జన్మ ఒక అజ్ఞానం, పుట్టడం ఒక చింత, పెరగటం ఒక చింత, సావు ఒక చింత, చింత లేనిది లేదు. ఇదిగో మన దేహం ఉంది, ఇది చితికి అర్పితం కదా. తర్వాత మనస్సున్నది, అది ఎప్పుడూ చింతలోనే ఉంటుంది. మరి ఏం కావాలి? చింతలు వదలండి, చింతనలోకి రండి, భగవత్ చింతనలోకి రండి, రాముడు రహీము ఒక్కడే అని ఇంత నిర్భయంగా చెప్పినటువంటి అవతారమూర్తి సద్గురు సాయినాథుడు ఈ ప్రపంచానికి దిశానిర్దేశం చేసినటువంటి ఒక మహనీయ మూర్తి. ఆయన అవధూతగా ఉన్నప్పటికీ, అవధూత కంటే ఆయన తత్వమే అది ప్రధానంగా దత్త సాంప్రదాయంలో ఉన్నటువంటి దక్షిణ, దత్త సాంప్రదాయంలో నిరాడంబరత, దానిలో ఉన్నటువంటి గుప్తము దాచి, తనకున్నటువంటి సర్వశక్తులని దాచి 1.001% ప్రదర్శిస్తే మనం ఆశ్చర్యపోయినాం. ఆయన విరాట్మూర్తి కనుక ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఎంతెంత ఇవ్వాలో అంతవరకు మాత్రమే ప్రదర్శన చేసి విజయదశమి నాడు, అంటే విజయదశమి అనేటువంటిది దాని సంకేతం ఏమిటంటే సర్వమును జయించినవాడు, తనను తాను జయించినవాడు విజయుడవుతాడు. ఇంకొన్ని జయించినవాడు కేవలం విజేత అవుతాడు. ఇంకొన్ని ఎవరి మీద గెలిచాడు, ఆయన ఎవరి మీద గెలవల, తనను తాను గెలిచి ఇక్కడికి వచ్చి, ఇదిగో భగవతత్వం ఇట్లా ఉంటుంది, మానవుడు ఇలా జీవించాలి, సంఘ జీవనంలో ఉన్న మర్యాద ఇది, కష్టాలు ఉంటాయి, కానీ గురువుని నమ్మండి. ఆ గురువుని నమ్మినట్లయితే గురువుని మిమ్మల్ని కాపాడుతాడు. గురువుని మించిన దైవం లేదు, అది మన వేదమే చెప్పింది. కాబట్టి ఇటువంటి అనేక అమృత భావనలు కలిగించి ఈ రోజున నా ఈ సంవత్సరం గురు పూర్ణిమ ప్రత్యేకత ఏమిటంటే, గురు పూర్ణిమతో ప్రారంభమై గురువారం నాడు మళ్ళీ మనందరూ ఇక్కడ కలవటం, ఇది కేవలం సాయినాథుడి సంకల్పంగా నేను భావన చేస్తూ, ఆకలి ఉన్నవాడికి అద్వైతం చెప్పొద్దన్నాడు వివేకానందుడు. ఆకలి ఉన్నవాడికి అన్నం పెట్టండి, అన్నం పెట్టాక మళ్ళీ ఉపన్యాసం ఇవ్వండి. ఆ మళ్ళీ ఎప్పుడో
మా ధనంజయ గారు పిలిచినప్పుడు, సాయినాథుడు ఆయన ప్రవేశించినప్పుడు, రావలసిన ప్రాప్తి కలిగినప్పుడు మళ్ళీ ఇక్కడికి వద్దాం. అప్పుడు సుమారుగా 2 గంటల సేపు సాయినాథ తత్వాన్ని గురించి మనం మాట్లాడుకుందాం. మీ అందరికీ శుభకామనలు తెలియజేస్తూ, సర్వేశ్వరుడు సర్వదేవతలకి అతీతమైనటువంటి తేజోరూపమైనటువంటి షిరిడీ సాయినాథుడి యొక్క దివ్య అనుగ్రహం మహామృత వృష్టిపై మీ అందరిపై కలియుగాక, కురియుగాక. అంతేకాదు, ఈ దర్శనానికి వచ్చిన ఈ ఒక్క తరం మాత్రమే కాక మీ రాబోయే 21 తరాలకి కూడా షిరిడీ సాయినాథుని యొక్క అభయముద్ర ఆరక్షణ నిలుచుగాక అని మంగళాశాసనం చేస్తూ సాయిరాం.